హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఘనా ఫుడ్ కోర్ట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో ఎగ్ కర్రీ అండి. సో ఒక్కొక్కసారి మన ఇంట్లో పవర్ కట్ అయినప్పుడు మసాలా రుబ్బడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అలాంటి టైంలో మనం ఎటువంటి మసాలా పౌడర్లు వాడకుండానే సింపుల్గా ఎగ్ కర్రీని తయారు చేసుకోవచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే చిటికెడు పసుపును వేసుకొని చిటికెడు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకు ఎన్ని గుడ్లు అయితే కావాలో అన్ని గుడ్లని ఉడకబెట్టి తొక్కను తీసి ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. సో ఇలా పసుపు కారం వేసి వేయించడం వల్ల మనకి గుడ్లు అనేవి పాత్రకు అంటుకోకుండా మంచి కలర్తో వేగుతాయండి. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 రబ్బల కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. సో మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత చిన్నించి అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రెబ్బని కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. సో ఇలా దంచి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకొని దీనిలోనే ఒక మీడియం సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మనకి టమోటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా టమోటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. సో మనకి టమాటా అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మనం కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత కూరను ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించితే మనకి ఆ కూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. సో ఇలా కూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఒకసారి కూరను కలుపుకొని దీనిలోనే మనం ఒక చిన్న కప్పుతో ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. సో ఇలా పెరుగుని వేసిన వెంటనే కూరను కలిపితే పెరుగు అనేది ముక్కలు అవ్వకుండా కూరలో పర్ఫెక్ట్గా కలుస్తుందండి. సో ఈ విధంగా మనం పెరుగుని వేసుకోవడం వల్ల మనం మసాలాలు వేయట్లేదు కాబట్టి కూర అనేది మంచి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, మనం మసాలా వేయకపోయినా సరే కూర అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లని కూరలో వేసుకొని ఒకసారి కూర కారం అది గుడ్లకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోనే మనం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకు ఉల్లిపాయలు అవి కుక్ అయిపోయినవి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకొని ఒక 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో 10 నిమిషాలకి మనకి కూర అనేది చాలా బాగా దగ్గర పడింది కదండి. ఈ టైంలో సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని తరిగి వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి కూరని కలుపుకొని ఒక 3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, మనం ఎటువంటి మసాలాలు కానీ మసాలా పౌడర్లు కానీ వేయకుండానే ఎగ్ కర్రీని ఎంత బాగా రెడీ చేసుకున్నామో. సో మనం తొందరగా ఈజీగా ప్రిపేర్ చేయడానికి కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.